భూసారాన్ని పెంచే పిఎండిఎస్. ప్రకృతి వ్యవసాయం అనేది రసాయన ఎరువులు, పురుగుల మందులు లేకుండా ప్రకృతికి అనుగుణంగా సాగు చేసే వ్యవసాయ విధానం పిఎండిఎస్. ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుందాం. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడితో భూమి సారాన్ని పెంచే ఒక సహజ వ్యవసాయ విధానమే పిఎండిఎస్. నమస్తే అండి. నర్సీపట్నం మండలం వేములపూడిలో ఇప్పుడు మనకి తొలకరి ముందు 30 రకాల విత్తనాలు పిఎండిఎస్ వేయడం జరుగుతుంది సార్. ఇక్కడ 20 ఎకరాల్లో 30 రకాల విత్తనాలు గ్రౌండింగ్ జరుగుతుంది సార్. 7 మంది రైతులు వేస్తున్నారు. ఇప్పుడు ఆ 30 రకాల విత్తనాలు భూమిలో ఎలా వేస్తారో ఆ మొత్తం ప్రాసెస్ చూపిస్తాను రండి. ఇవే ఆ 30 రకాల విత్తనాలు. పిఎండిఎస్ 30 రకాలు భూమిలో వేయడం వల్ల రైతుకి కలుపు శాతం తగ్గుతుంది. అలాగే 30 రకాల నుంచి వచ్చే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి, భూమి సారవంతం అవుతుంది, అలాగే దిగుబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఈ 30 రకాల విత్తనాలు వేయటం వల్ల ఏంటంటే వివిధ రకాల వేరు వ్యవస్థలు ఉండటం వల్ల మొక్కలకి పోషకాలు మైక్రోబ్స్ ద్వారా అందుతాయి. ఇవి అవైలబుల్ ఫామ్లో లేని పోషకాలను కూడా అవైలబుల్ ఫామ్లోకి మొక్కలకి తీసుకొస్తాయి. దీనివల్ల వానపాముల సంఖ్య పెరుగుతుంది. కార్బన్ శాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. దీనివల్ల ఈ 30 రకాలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చే సీజన్లో వేసే పంటకి అధిక దిగుబడి రావడానికి ఎక్కువ శాతం ఉంది. ఈ పిఎండిఎస్ వేసుకోవటం వల్ల మనకి నేల గుల్లబారుతుంది. అలాగే మన ప్రధాన పంట ఎల్నినో కండిషన్స్ తట్టుకునే శక్తి సామర్థ్యం పెరుగుతుంది. సార్ నమస్తే సార్. మనకి 20 ఎకరాల్లో 8 మంది రైతులు వేసుకుంటున్నారు సార్ పిఎండిఎస్ విత్తనాలు. ఆల్రెడీ 8 ఎకరాలు జల్లేశారు సార్. ఇప్పుడు ఇగో జల్లుతున్నారు సార్. చూపించండి సార్. వేములపూడి రైతు సోదరులు ఎవరైతే పిఎండిఎస్ ఈ ఫీల్డ్ లో ఈ పొలంలో ఉన్నారో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి. మనకు ఈ సంవత్సరం ఎల్లినో సంవత్సరం అంటే కొన్ని వర్షాలు అకాలంగా పడవచ్చు, పడకపోవచ్చు, గాలులు, తుఫాను, ఎక్కువ పరిస్థితుల్లో ఉండే విపరీతమైన ఎండలు, ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు పిఎండిఎస్ వేసి తర్వాత ఘనజీవామృతంతో వాళ్ళ ఏదైతే మనం S2S ప్రోటోకాల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో రైతులకంతా చెప్పండి. మీ చిన్నపిల్లలకి ఎంత ఆరోగ్యం ఇస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి కూడా నేను కోరేది ఏంటంటే మంచి ఆహారం తినాలి. కల్తీ ఆహారం తింటున్నారు అంటే ఎరువులు, పురుగు మందులు రకరకాలు వేసినటువంటిది తినడం వల్ల రకరకాలైన జబ్బులు వచ్చి మీరు సంపాదించిందంతా హాస్పిటల్లో పోస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఇక్కడ నుంచి రాకూడదు అన్న ఉద్దేశం మీద మేమందరినీ కూడా రాత్రుల మీటింగ్లు, పగల మీటింగ్లు, NRGS మీటింగ్లు, పొలంలో మీటింగ్లు అన్ని పెడుతున్నాం. రైతులు దయవుంచి గమనించండి. మేమే చెప్తామండి, మీకు ఎవ్వరు చెప్పరు ఇది. ఎందుకు అంటే దీనివల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు, మీకు మాత్రమే ఉపయోగం ఉంటుంది. సో మేము రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి, రైతుల తాలూకు ప్రాణాలని ఆదుకోవాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతతంతా బాగుండాలి, సుఖంగా ఉండాలి అనే ఉద్దేశం మీద చెప్తున్నాము. అందుకు మేము చెప్పేది ఏంటంటే మీరు అట్లీస్ట్ మీరు తినే వరకు, మీరు తినే మడిలో లేదా మీరు మొత్తం మడిలో ఎటువంటి యూరియాలు, DAPలు, పురుగు మందులు కొట్టవద్దు. కొట్టడం వల్ల క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయి, గుండె జబ్బులు వస్తున్నాయి, కాలేయం జబ్బులు వస్తున్నాయి, లివర్ క్యాన్సర్లు వస్తున్నాయి, రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి. దేవునికి మీకేదో భయపెడుతున్నానన్న ఉద్దేశం కాదు. మీకు కావాల్సింది దిగుబడి కావాలి, పెట్టుబడి తగ్గాలి. ఈ రెండు మేము చేస్తామంటున్నాం. ఇంతకన్నా మేమేం చేయాలి చెప్పండి? ఈ రెండు మేము చేస్తున్నాము. మీకేం చేస్తున్నాము? పెట్టుబడి బాగా తగ్గిపోవాలి, దిగుబడి పెరగాలి. మీరు ఏదైతే కెమికల్ వేసుకొని యూరియా, DAPలు వేస్తే ఎంత దిగుబడి వచ్చిందో అంతే దిగుబడి వస్తుంది. తర్వాత పంట ఆరోగ్యంగా ఉంటుంది, భూమి ఆరోగ్యంగా ఉంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. కొద్ది రోజులకి గాలి, నీరు, వాతావరణం మొత్తం కలుషితం అయిపోతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు మేల్కోకపోతే మీ చిన్న పిల్లలకి మీరు ఏమీ చెప్పలేరు. ఒక బడికేస్తే చదవలేరు, హాస్టల్ వేస్తే చదవలేరు, ఎందుకంటే ఆరోగ్యం సరిగ్గా ఉండదు. సో బయటకు వెళ్ళి చదవాలి, బయట వాతావరణానికి తట్టుకోలేరు. రకరకాలైన జబ్బులతో ఉన్నారు చిన్నపిల్లలకి. ఎప్పుడు కూడా మీకు తెలుసు, పంట పుట్టినప్పుడే ఆరోగ్యంగా ఉంటే దానికి ఏ జబ్బులు రావు. పుట్టినప్పుడే నాసిగా పుట్టి సన్నగా ఏదైతే ఉన్నాయో చూడండి, వాటికి అనేక రకాలైన జబ్బులు వస్తుంటాయి. అలాగే పిల్లల్లో కూడా పుట్టినప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం మనం పెట్టాలి. గర్భిణీ స్త్రీలు కూడా మంచి ఆహారం ఇవ్వాలి. అలాంటప్పుడే ఆరోగ్యంగా. చూసారా, డాక్టర్లు చూస్తారు. ఎందుకంటే చూస్తారు మరి పుట్టగానే ఎన్ని కేజీలతో పుట్టాడని. అంటే వెయిట్ ఉన్నది అంటే అన్ని అవయవాలు కూడా బాగా డెవలప్ అయ్యాయి. మెదడు గాని, గుండె గాని, కాలేయం గాని అన్ని కూడా బాగా డెవలప్ అవుతేనే వెయిట్ అనేది పెరుగుతారు పిల్లలు. బ్రెయిన్ డెవలప్ అవ్వాలి అని రకరకాల మాత్రలు మింగుతారు. ఇవన్నీ కూడా మనం తినే తిండిలో వస్తుంది. కాబట్టి మీరు కంకణం కట్టండి. మీరు మీ మహిళలకి, మీ గృహిణులకు చెప్పండి, మీ ఆవిడికి చెప్పండి, ఇంత భయంకరమైన జబ్బులు వస్తున్నాయి, ఈ ఆస్తులు తినడానికి మనసు ఉండాడు, దీన్ని మనం ఏం చేయాలి అనే ఉద్దేశం మీద మీరు చాలా వరకు మాట్లాడాలి. మీ బతుకులు బాగుపడాలి అంటే డబ్బులు కాదండి, ఆరోగ్యంగా ఉంటే మీ అబ్బాయి ఎక్కడికన్నా వెళ్ళి ఏ పని అయినా చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు. ఆరోగ్యం లేదు అంటే మన గ్రామంలో కూలి చేస్తాడు. ఇది చాలా భయంకరమైన విషయాలు మేము తెలుసుకున్నాము, రీసెర్చ్ లో తేలింది. మరి రైతు సోదరులందరికీ కూడా మేము కోరుకుంటున్నాము, మీరు చైతన్యమండి. మీ పక్కల మీరు ఒకరే కాదండి, మీ పక్కలో కూడా యూరియా డిఏపి వేస్తే అది మీ పొలంలోకి వస్తుంది. వాడు మందులు కొడితే మీ పొలంలోకి వస్తుంది. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన ఏపీసీఎన్ఎఫ్ అందరికీ కూడా నేను చాలా హ్యాపీగా నేను మీ అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మన రైతులందరినీ ముందుకు తీసుకెళ్ళండి, అదొల్ల తయారు చేయించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ చిన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రకృతిని కాపాడుతూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ రైతుకు లాభదాయకంగా ఉండే వ్యవసాయ విధానమే PMDS ప్రకృతి వ్యవసాయం. ప్రతి రైతు ఈ విధానాన్ని తెలుసుకొని పాటించండి, మీ భూమిని మీరు సంరక్షించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.